హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాంటెడ్ హవర్. దయచేసి స్టోరీ లాస్ట్ వరకు వినండి. ప్లీజ్ ఇప్పుడే ఒక లైక్ చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా స్టోరీ విని మీ అభిప్రాయాన్ని వాల్యుబుల్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథ మొదలు పెడితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకువచ్చిన ఈ సంఘటన అప్పుడే పెళ్ళైన ఒక జంటకు ఎదురైన కథ. వారిలో ఒకరి పేరు సంతోష్, మరొకరి పేరు విజయ. విజయ, సంతోష్ చాలా సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కానీ వారిది అంతర్కుల వివాహం కావడంతో వారి పెళ్లి కుదరడం లేదు. అయితే ఒకరోజు వారిద్దరి కుటుంబాలు ఒప్పుకున్నాయి. నిజానికి విజయకు మొదటి నుండి గోవాకు వెళ్ళాలనే కోరిక బలంగా ఉండేది. కానీ ఆమెకు ఎప్పుడూ ఆ అవకాశం రాలేదు. అందుకే పెళ్లి జరిగిన వెంటనే విజయ తన భర్త సంతోష్ పట్టుబట్టింది. మన పెళ్లి తర్వాత ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, గోవా మాత్రమే వెళ్ళాలి అని చెప్పింది. సంతోష్ ఒక ప్రైవేట్ సెక్టార్లో కంపెనీలో మంచి ఉద్యోగం చేసేవాడు. వీరు హైదరాబాద్లో నివసించేవారు. పెళ్లి కారణంగా అతనికి చాలా రోజులు సెలవులు వచ్చాయి. అందుకే మళ్ళీ సెలవు దొరకడం కష్టమైంది. కానీ విజయ అంతగా పట్టుబట్టడంతో సంతోష్ ఎలాగైనా సరే నేను ఆఫీసులో సిక్ లీవ్ కోసం అప్లై చేస్తాను, అప్పుడు నాకు హాలిడే దొరుకుతుంది అని అన్నాడు. అది నవంబర్ డిసెంబర్ సమయం. గోవాలో టూరిస్టులు ఎక్కువగా ఉండే సీజన్. ఈ సమయంలో చాలామంది గోవా వెళ్తారు. వీరు హైదరాబాద్ నుండి ఒక బస్సులో సీట్లు బుక్ చేసుకున్నారు. ఆ బస్సులో ఉన్న వారందరూ గోవాకే వెళ్ళేవారు. అంటే మధ్యలో ఎవరూ దిగేవారు లేరు. చివరికి వారు శనివారం రాత్రి గోవాకు బయలుదేరారు. రాత్రి దాదాపు 9 గంటల సమయంలో ఈ బస్సు హైదరాబాద్ నుండి బయలుదేరింది. కొద్దిసేపటి తర్వాత బస్సు హైదరాబాద్ను పూర్తిగా దాటింది. రాత్రి దాదాపు 12 గంటల సమయానికి బస్సు పూర్తిగా నిర్మానుష్య ప్రాంతంలో వెళ్తోంది. అకస్మాత్తుగా డ్రైవర్ బస్సును ఆపాడు. ఈ సమయానికి చాలామందికి నిద్ర పట్టింది. డ్రైవర్ అన్నాడు, చూడండి, ముందు ఒక దాబా ఉంది. ఎవరైతే టీ, నీళ్లు, స్నాక్స్, డిన్నర్, టాయిలెట్కి వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళండి. ఆపై తిరిగి వచ్చి కూర్చోండి. ఆ తర్వాత మనం నాన్ స్టాప్ గోవా వైపు వెళ్ళాలి. మీరు నిశ్చింతంగా నిద్రపోవచ్చు, ఎటువంటి ఆందోళన ఉండదు. అలా ఒక్కొక్కరుగా అందరూ దిగిపోయారు. అందరూ తమకు నచ్చినవి తిన్నారు, తాగారు. విజయ, సంతోష్ కూడా తమకు ఇష్టమైన వాటిని ఈ దాబా నుండి ఆర్డర్ చేసి కూర్చొని తింటూ ఆనందించారు. బస్సు స్టార్ట్ కావాల్సిన సమయం అయింది. చివరిలో విజయ సంతోష్తో నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని అన్నది. అప్పుడు ఏమిటంటే దాబాలో మరొక బస్సు కూడా ఆగి ఉంది. కాబట్టి అక్కడ చాలామంది ప్యాసింజర్స్ ఉన్నారు. దాబా వాష్రూమ్లోకి వెళ్ళడానికి స్థలం దొరకడం లేదు. బాత్రూమ్ దగ్గర చాలామంది ప్యాసింజర్స్ నిలబడి ఉన్నారు. ఇలాగైతే మనకి లేట్ అవుతుంది. ఇప్పుడు సంతోష్, చూడు, దాబా చుట్టూ పూర్తిగా చీకటిగా ఉంది. కొంచెం ముందుకు వెళ్ళి చెట్ల వెనుక వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళు. ఎటువంటి సమస్య ఉండదు. నువ్వు ఆ వైపు వెళ్ళు, నేను ఈ వైపు వెళ్తాను. ఇద్దరూ వేరే వేరే మార్గాల్లో వాష్రూమ్కి వెళ్ళారు. ఆపై 5 నిమిషాల తర్వాత బస్సు గేట్ ముందు వచ్చాయి. సంతోష్ తొందరగా పని కానీ, బస్సు స్టార్ట్ అయిపోయింది, 5 నిమిషాల్లో బయలుదేరుతుంది అన్నాడు. విజయ సరే అన్నది. ఇద్దరూ వేర్వేరు దారుల్లో వెళ్ళి తమ పని పూర్తి చేసుకుని 5 నిమిషాల తర్వాత తిరిగి కలుసుకున్నారు. బస్సు ఇంకా బయలుదేరలేదు. వారు బస్సు ఎక్కగానే బయలుదేరింది. బస్సు బయలుదేరి దాదాపు అరగంట నుండి 3/4 గంట అయింది. విజయ చాలా ఎక్కువగా తిన్నది. అందుకే సంతోష్, నేను కిటికీ పక్కన కూర్చుంటాను అని అన్నది. ఇది ఇంక్లైన్డ్ బస్సు. విజయ అంటుంది, నేను కిటికీ పక్కన కూర్చుంటాను. నాకు కొంచెం ఉక్కిరిబిక్కిరిగా ఉంది, తల తిరుగుతున్నట్లు ఉంది, చాలా ఎక్కువగా తిన్నాను అని అన్నది. చాలాసార్లు అలా జరుగుతుంది. మీరు ఎక్కువగా తిని బస్సులో లేదా కారులో ప్రయాణిస్తే మీకు వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. విజయ ఈ కారణంతో కిటికీ పక్కన కూర్చుంది. సంతోష్ కూడా తన సీటు వెనక్కి జరుపుకొని నిద్రపోయాడు. సంతోష్ ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు. దాదాపు 1 గంట అయ్యింది. చాలా చీకటి. రాత్రి మధ్యలో కొద్దిపాటి స్ట్రీట్ లైట్ కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా విజయ గట్టిగా అరిచింది. భయపడి సంతోష్ నిద్రలేచాడు. విజయ, ఏమిటి, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగాడు. బస్సులో ఉన్న మిగిలిన వారందరూ నిద్రిస్తున్నారు.
విజయ అంత గట్టిగా అరిచినా ఎవరికీ ఏమీ పట్టనట్లుగా ఉంది. కండక్టర్ కూడా డ్రైవర్ క్యాబిన్‌లో కూర్చున్నాడు. డ్రైవర్ తన బస్సును నడుపుతున్నాడు. విజయ, నువ్వు బాగానే ఉన్నావు కదా అని సంతోష్ మళ్ళీ అడిగాడు. విజయ, లేదు లేదు, నాకు వాంతులు వచ్చినట్లు అనిపించింది. అందుకే నేను కిటికీ తెరిచాను వాంతులు చేసుకోవడానికి. నేను బయట చూడగానే మా బస్సు పక్కనే వేగంగా పరిగెడుతున్న ఒక స్త్రీ నాకు కనిపించింది. అప్పుడు సంతోష్, విజయ, ఏమిటి మాట్లాడుతున్నావు? నువ్వు చూస్తున్నావు కదా మన బస్సు ఎంత వేగంగా వెళ్తోంది. అంత వేగంగా ఒక స్త్రీ ఎలా పరిగెత్తగలదు? ఎవరూ అంత వేగంగా పరిగెత్తలేరు. నువ్వు ఖచ్చితంగా ఏదో ఓపెన్ కార్ సన్ రూఫ్ ఓపెన్ చేసి నిలబడి ఉన్న అమ్మాయిని చూసి ఉంటావు. అందుకే ఎవరో అమ్మాయి పరిగెత్తుతుందని నీకు అనిపించి ఉంటుంది. అప్పుడు విజయ, లేదు, నేను కిందకు కూడా చూశాను. ఆమె కాళ్ళు గాల్లో ఉన్నాయి. ఆమె గాలిలో పరిగెడుతోంది. నన్ను గుర్రుగా చూస్తోంది. నాకు దానిని చూసినప్పుడు చాలా భయం వేసింది. అది ఏమై ఉంటుంది? సంతోష్, ఒక్క క్షణం పక్కకు జరుగు. నువ్వు నా సీట్లో కూర్చో, నేను అక్కడ కూర్చుంటాను. చూద్దాం అది ఏమిటి. నువ్వు చెప్పినట్లు అది సాధ్యం కాదు. అది ఏదో ఒక భ్రమ అయి ఉండవచ్చు. నువ్వు ఇక్కడ కూర్చో. అప్పుడు విజయ ఈ వైపుకు వచ్చింది. సంతోష్ ఆ వైపుకు వచ్చాడు. సంతోష్ మేల్కొని ఉన్నాడు. విజయ కూడా భయపడి బయట వైపు చూస్తోంది. సంతోష్ నిరంతరం చూస్తున్నాడు. 10 నిమిషాలు, 15 నిమిషాలు అయ్యింది. ఏమీ కనిపించలేదు. ఎవరూ పరిగెత్తడం లేదు. సంతోష్ మొత్తం కిటికీ తెరిచి మళ్ళీ బయట చూశాడు. అప్పుడు కూడా ఎవరూ లేరు. విజయకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకు చాలా స్పష్టంగా కనిపించింది కదా. సంతోష్ అక్కడ కూర్చున్నప్పుడు ఎందుకు ఏమీ కనిపించడం లేదు? వదిలేయండి, నేను సంతోష్తో నా భ్రమే అని చెప్పాను. లేకపోతే అతను చాలా ఆందోళన పడతాడు. కాబట్టి విజయ అలాగే చేసింది. సంతోష్తో, బహుశా సంతోష్, అది నా భ్రమ అయి ఉంటుంది. నువ్వు పడుకో, విశ్రాంతి తీసుకో. కానీ నువ్వు అదే వైపు పడుకో. సరే అని సంతోష్ మళ్ళీ నిద్రపోయాడు. సంతోష్కు చాలా నిద్ర వస్తోంది. చాలాసార్లు ప్రయాణంలో చాలా నిద్ర వస్తుంది. కాబట్టి సంతోష్ నిద్రపోయాడు. విజయ భయం కారణంగా మేల్కొనే ఉంది. బయట వైపు చూస్తోంది. అకస్మాత్తుగా విజయ మళ్ళీ అరిచింది. సంతోష్ మళ్ళీ లేచాడు. విజయ, నువ్వు బాగానే ఉన్నావు కదా. చూడు చూడు, ఇప్పుడు కూడా అది బస్సు నుండి ముందుకెళ్ళిపోయింది. మన సీటు నుండి కిటికీ వైపు నుండి తిరిగి చూసి నవ్వి ముందుకెళ్ళింది. తొందరగా చూడు. అతను వెంటనే కిటికీ తెరిచి ముందుకు చూశాడు. బస్సు ముందు స్పష్టంగా ఉంది. అతనికి ఎవరూ కనిపించలేదు. సంతోష్, సంతోష్, నీకు పిచ్చి పట్టింది. నువ్వు అంతగా భయంగా ఉంటే నేను ఒకసారి కండక్టర్, డ్రైవర్ని అడిగి చూస్తాను. వారికి ఖచ్చితంగా రియర్ వ్యూ మిర్రర్లో ఏదో ఒకటి కనిపించి ఉంటుంది. విజయ, అవును అవును, అడుగు. ఎందుకంటే నాకు ఇంత స్పష్టంగా కనిపించింది. అది నిజంగా అక్కడ లేకపోవడం సాధ్యం కాదు. ఇద్దరూ లేచి డ్రైవర్ క్యాబిన్కి వెళ్ళారు. అక్కడ కండక్టర్ కూర్చున్నాడు. నెమ్మదిగా పాటలు ప్లే అవుతున్నాయి. ముందు పొగ ఉంది. బస్సు సాఫీగా వెళ్తోంది. సరే, వీరు ముందుగా కండక్టర్ని అడిగారు. కండక్టర్, లేదు లేదు మేడం, అది మీకు ఏదో అపార్థమై ఉంటుంది. సార్ కూడా సరిగానే నడుపుతున్నారు. ఎవరూ అంత వేగంగా పరిగెత్తలేరు. బహుశా సన్ రూఫ్ తెరిచి ఉన్న కారు అయి ఉంటుంది. దానిలో ఒక అమ్మాయి నిలబడి ప్రయాణిస్తూ ఆనందిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే గోవాకు చాలామంది ఫుల్ ఎంజాయ్ చేయటానికి వెళ్తారు. మీరు టెన్షన్ పడకండి. ఎలాంటి దయ్యాల వ్యవహారం ఉండదు కదా అని అన్నాడు. విజయ, లేదు, ఒకవేళ సన్ రూఫ్ ఉన్న కారు అయితే డ్రైవర్కి కూడా కనిపించి ఉంటుంది. నేను డ్రైవర్ని అడుగుతాను అని అన్నది. డ్రైవర్ బస్సు నడుపుతున్నాడు. వారు అతనిని అడగడం మొదలుపెట్టారు. డ్రైవర్ దృష్టి కొద్దిగా వారి వైపు మళ్ళగానే సంతోష్కు రోడ్డుపై ఏదో కనిపించింది. అప్పుడే సంతోష్, సార్ ముందు చూడండి అన్నాడు. డ్రైవర్ వెంటనే ముందుకు చూసి తన బస్సును ఎలాగోలా కంట్రోల్ చేశారు. సంతోష్కు రోడ్డు మధ్యలో ఒక వృద్ధురాలు నిలబడి ఉన్నట్లు కనిపించింది. అది బస్సును ఢీకొట్టబోతోంది. కానీ ఇది ఎంతసేపు జరిగింది? కేవలం సెకండులో. అంటే ఇప్పటి వరకు డ్రైవర్ ముందు చూస్తున్నప్పుడు రోడ్డు పూర్తిగా క్లియర్గా ఉంది. కానీ అతని దృష్టి ఒక సెకను పాటు ఇటు తిరగగానే ఆ వృద్ధురాలు ముందు ప్రత్యక్షమైనట్లుగా ఉంది. అతను చాలా కష్టపడి తన బస్సును నియంత్రించుకున్నాడు. లోతైన శ్వాసలు తీసుకోవడం మొదలుపెట్టాడు. కండక్టర్ కూడా వారిని అరిచాడు. అయ్యో సార్, మీరు లోపల కూర్చోండి. డ్రైవర్ని ఇలా దృష్టి మళ్లించొద్దు. మీ కారణంగా ప్రయాణికులందరికీ ఏదైనా జరిగి ఉండేది. బస్సు పల్టీ కొట్టి ఉండేది కదా.
వెళ్ళి మీ సీట్లో కూర్చోండి. కండక్టర్ ఇలా అనగానే డ్రైవర్ బస్సును పక్కకు తిప్పినట్లు మళ్ళీ అనిపించింది. వారు కూడా భయపడి బయటవైపు చూశారు. అప్పుడు మళ్ళీ ముందు వైపు అదే వృద్ధురాలు కనిపించింది. అంటే అదే వృద్ధురాలు అదే రోడ్డులో రెండుసార్లు కనిపించింది. ఇప్పుడు డ్రైవర్ ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. విజయ డ్రైవర్ని చూసి మరింత భయపడింది. డ్రైవర్ని అడిగింది, సార్, మాకు కనిపిస్తున్న ఆ స్త్రీ నిజంగానే మీకు కూడా కనిపించిందా? డ్రైవర్, అవును. ఆ వృద్ధురాలు ఇంత తక్కువ సమయంలో రెండుసార్లు ఎలా కనిపించగలరు? కానీ మీరు ఎరుపు రంగు చీరలో ఉన్న వధువు లాంటి అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు. అది నాకు కనిపించలేదు అన్నాడు. ఇంతలో కండక్టర్ మళ్ళీ అరిచాడు. అయ్యో అన్నా, ముందు చూడు. డ్రైవర్ ముందు చూడగానే చాలా గట్టిగా బ్రేక్ వేశాడు. ముందు మళ్ళీ అదే వృద్ధురాలు ఉంది. రోడ్డు మధ్యలో నిలబడి ఉంది. బస్సు నాపై నుండి వెళ్ళినా సరే నేను ఇక్కడి నుండి కదలను అన్నట్లుగా ఏమాత్రం భయం లేకుండా నిలబడి ఉంది. బస్సు హెడ్లైట్ ఆపి ఆ స్త్రీపై పడుతోంది. దాని నుండి స్పష్టంగా అర్థమవుతోంది, ఆ వృద్ధురాలు విచిత్రమైన చిరునవ్వుతో బస్సులోని వారిని చూస్తోంది. భయపడి కండక్టర్ వెనక్కి చూశాడు. డ్రైవర్ చాలా గట్టిగా బ్రేక్ వేశాడు. ఎవరికైనా దెబ్బ తగిలిందా అని. ప్రజలు గాఢ నిద్రలో ఉన్నారు. బ్రేక్ వేయగానే వారందరూ ముందుకు కదులుతారు. ఎవరికైనా ఏమైనా జరిగిందా అని కండక్టర్ వెనక్కి చూసినప్పుడు అందరూ ఇప్పటికీ గాఢ నిద్రలో ఉన్నారు. ఎన్నో రోజుల నుండి నిద్రపోతున్నట్లుగా. ఇంతలో ఆ వృద్ధురాలు 2 అడుగులు వెనక్కి జరిగి తన కుడివైపుకు వెళ్ళడం ప్రారంభించింది. ఆమె కుడివైపున నిజంగా ఒక పెద్ద లోయ ఉంది. బస్సులో మేల్కొని ఉన్న ఆ నలుగురు, డ్రైవర్, కండక్టర్, విజయ్, సంతోష్, ఆ స్త్రీని చాలా శ్రద్ధగా చూస్తున్నారు. ఆ స్త్రీ నిజంగా ఆ లోయ భాగం నుండి కిందకు వెళ్ళింది. నడుచుకుంటూ కిందకు వెళ్ళింది. అక్కడ వెళ్ళడం పూర్తిగా అసాధ్యం. ఎందుకంటే అక్కడ వీధి దీపాలు లేవు. రోడ్డుపై ఉన్నంత వరకు కాంతి బస్సు హెడ్లైట్ల నుండి మాత్రమే వస్తోంది. ఆ స్త్రీ అక్కడ నుండి వెళ్ళగానే డ్రైవర్ వెంటనే తన బస్సును మళ్ళీ స్టార్ట్ చేసి గేర్ వేసి ముందుకు కదిలాడు. డ్రైవర్ బస్సును ముందుకు కదలపగానే విజయ వెంటనే, దయచేసి మీరు ఏదైనా హనుమాన్ చాలీసా ప్లే చేయండి. దయచేసి దేవుడి ఏదైనా భజన పెట్టండి. ఎందుకంటే నేను ఇప్పుడే చాలా భయంకరమైనది దెయ్యాన్ని చూశాను అని అన్నది. డ్రైవర్ కూడా అవును, నేను కూడా చూశాను అని అన్నాడు. సంతోష్ కండక్టర్కి అర్థం కాలేదు. విజయ చూసినది నిజమే అని డ్రైవర్ కూడా పూర్తిగా ఆమెకు సపోర్ట్ చేశాడు. డ్రైవర్ వెంటనే హనుమాన్ చాలీసా ప్లే చేశాడు. ఇప్పుడు సంతోష్ తన భార్యను అడిగాడు, నువ్వు ఏమి చూశావు? విజయ అన్నది, నేను స్పష్టంగా చూశాను. ముందున్న ఆ వృద్ధురాలి కాళ్ళు పూర్తిగా తిరిగి ఉన్నాయి. డ్రైవర్ కూడా, మీ భార్య నిజం చెబుతోంది. నాకు అర్థమైంది. నేను మీకు అంతా వివరిస్తాను. మీరు ఈ క్యాబిన్లో కూర్చోవడం సౌకర్యంగా ఉంటే ఇక్కడే కూర్చోండి. మేము ఈ అడవి నుండి బయటపడిన తర్వాత నేను మీకు అంతా వివరిస్తాను. డ్రైవర్కు ఏదో అర్థమైంది. అది విజయ, సంతోష్కు అర్థం కాలేదు. బహుశా కండక్టర్కు కూడా అర్థమై ఉంటుంది. వీరిద్దరూ డ్రైవర్ వెనుక సీట్లోనే కూర్చున్నారు. బస్సు డ్రైవర్ క్యాబిన్లో హనుమాన్ చాలీసా ప్లే అవుతోంది. విజయ, సంతోష్ కూడా నిరంతరం హనుమాన్ చాలీసా చదువుతూనే ఉన్నారు. కానీ అదే సమయంలో మళ్ళీ విజయకు ఈ అనుభవం కలిగింది. బస్సు పక్కన ఎవరో పరిగెత్తుకు వచ్చారు. ఆమె మళ్ళీ కిటికీ పక్కనే కూర్చుంది. మళ్ళీ ఎవరో బయట నుండి పరిగెత్తుకు వచ్చి పట్ అని అద్దంపై చేత్తో కొట్టారు. దానివల్ల బస్సు అద్దం మొత్తం పగిలిపోయింది. పగిలిన అద్దంలో కొద్దిగా రక్తం కూడా కనిపించింది. విజయ స్పష్టంగా చెప్పింది, నేను స్పష్టంగా చూశాను. ఎవరో తన రక్తం నిండిన చేత్తో అద్దంపై కొట్టారు. రాయితో కాదు. దానివల్ల అద్దం పగిలింది. హనుమాన్ చాలీసా మళ్ళీ ప్లే అవుతోంది. వారు అక్కడ నుండి వేగంగా బయలుదేరారు. తెల్లవారుజాము అవుతోంది. గోవాకు దాదాపు చేరుకున్నారు. డ్రైవర్ వారికి చెప్పాడు, గత రాత్రి మీకు ఏదైతే జరిగిందో దానికి కారణం మీరు లేదా మీ భార్య అయి ఉంటారు. ఏమిటంటే మీరు ధాబాలో దిగినప్పుడు బహుశా మీరు వాష్రూమ్ చేయటానికి ఏదో నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్ళి ఉంటారు. అక్కడ బహుశా ఎవరినైనా పూడ్చిపెట్టి ఉంటారు. అంటే అక్కడ బహుశా ఎవరిదో సమాధి ఉండవచ్చు. లేదా మీరు ఏదో ఒక చెట్టు కింద వాష్రూమ్ చేసి ఉంటారు. ఆ చెట్టులో ఏదో ఒక దయ్యం లేదా చుడేల్, ఏదైనా ప్రేతాత్మ నివసిస్తున్నారేమో. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే ఇలాంటి తప్పు చేసిన తర్వాతే ఇదంతా జరుగుతుంది. ఈ అనుభవాన్ని పొందిన మీరు ఒక్కరే కాదు. గత 35 సంవత్సరాలుగా నేను ఈ మార్గంలో బస్సు నడుపుతున్నాను.
ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు ఇలాంటి సంఘటనలు వారికి ఎదురయ్యాయని చాలామంది నోటి నుండి నేను విన్నాను. వారు కూడా మీలాంటి తప్పులే చేసి ఉంటారు. ఇలాంటి తప్పు చేసిన తర్వాత ఎవరూ తమ సాధారణ జీవితాన్ని గడపలేరు. మీ భవిష్యత్తుకు ఇదే మంచిది. మీరు గోవాలో ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి వెళ్ళి దేవుడి ఆశీర్వాదం తీసుకొని మీ తప్పును క్షమాపణ కోరిన తర్వాతే ఈ యాత్రను కొనసాగించండి. వారు గోవాలో ఏ గుడికి వెళ్ళాలి అని అడిగారు. బయటి నుండి వచ్చేవారికి గోవాలోని చాలా దేవాలయాల గురించి తెలియదు కదా. అప్పుడు బస్సు డ్రైవర్ వారికి గోవాలో చాలా సంవత్సరాల పురాతనమైన ఒక ఆలయం గురించి చెప్పాడు. అది చాలా చిన్న ఆలయం. మొదటి విషయం ఏమిటంటే అక్కడ బేతాల్ను పూజిస్తారు. స్థానిక భాషలో అతన్ని భూతరాజు అని కూడా అంటారు. అక్కడ బేతాల్ పూజ చేయడం ద్వారా ఏదైనా ప్రతికూల శక్తి నుండి రక్షణ లభిస్తుంది అని చెప్పబడుతోంది. ఆ రక్షణను మరెవరూ కాదు, బేతాల్ స్వయంగా చేస్తారు. ఒక విధంగా అతను ఈ ప్రాంతానికి రక్షక దైవం. వీరు ఆ బేతాల్ ఆలయానికి వెళ్ళారు. అక్కడ పూజ చేశారు. తమ తప్పును క్షమాపణ కోరారు. ఆపై శాంతితో తమ ప్రయాణాన్ని కొనసాగించగలిగారు. వీరు హైదరాబాద్ తిరిగి వచ్చి తమ కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పినప్పుడు కుటుంబ సభ్యులు కూడా మీరు చాలా మంచి పని చేశారు. మీరు ముందుగా ఒక ఆలయానికి వెళ్ళి వారి దేవుడికి క్షమాపణ కోరారు. మీరు అక్కడ అలా చేయకపోతే ఈరోజు మీరు మాతో మాట్లాడుతుండేవారు కాదు. ఎందుకంటే ఇలాంటి తప్పులు చేయడం వల్ల ప్రజల ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు మేము చూసాం. అంటే మీరు మీ ఇంటికి వచ్చి ఎవరైనా ఇలా చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అవును, అలాగే వీరు కూడా పొరపాటు చేశారు. కానీ వారు తమ తప్పును గుర్తించి క్షమాపణ కోరారు. దీని ద్వారా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు ఆ చిక్కు నుండి బయటపడటం అంత సులభం కాదు. కొన్నిసార్లు అంటారు కదా, కొందరి అదృష్టం ఎంత చెడ్డగా ఉంటుందంటే ఒంటె మీద కూర్చున్న వ్యక్తిని కూడా కుక్క కరుస్తుంది. అప్పుడు మీరు ఎంత తప్పించుకోవడానికి ప్రయత్నించినా తప్పించుకోలేరు. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూసినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఆశ్చర్యకరమైన భయంకరమైన స్టోరీస్లను నేను మీ ముందుకు తీసుకొస్తుంటాను. ఇంకొక మంచి హారర్ స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.